Hi guys, welcome back to our channel Vanilla World. It's me Vanilla. Today cooking video with Vanilla. ఈ రోజు వీడియో వచ్చేసి సింపుల్ గా చేసుకునే టేస్టీ అండ్ మోస్ట్ హెల్దీయెస్ట్ రెసిపీ డ్రై ఫ్రూట్ లడ్డు. ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే స్వీట్ డ్రై ఫ్రూట్ లడ్డు. రోజుకి ఒక లడ్డు తింటే చాలు, అంత గొప్ప న్యూట్రియన్స్ ఉన్న డ్రై ఫ్రూట్ లడ్డు. ఈ మెజర్మెంట్స్తో నేను చెప్పినట్టు లడ్డూను ట్రై చేసి స్వీట్ షాప్ స్టైల్ మించిన టేస్ట్ అండ్ హైజీనిక్గా ఇంట్లోనే చేసుకోవచ్చు. ఈ డ్రై ఫ్రూట్ లడ్డూని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నది ఈ వీడియోలో చూద్దాం రండి. ముందుగా డ్రై ఫ్రూట్ లడ్డూని ప్రిపేర్ చేయడానికి ఒక ప్లేట్ని తీసుకుని 1 కప్ బాదం పప్పును తీసుకుంటున్నాను. గ్రామ్స్లో వచ్చేసి 250 గ్రామ్స్. అలాగే అన్సాల్టెడ్ పిస్తాను 1 కప్ తీసుకుంటున్నాను. గ్రామ్స్లో వచ్చేసి 250 గ్రామ్స్. అలాగే కిస్మిస్ను 1 కప్ తీసుకుంటున్నాను. కిస్మిస్ ప్లేస్లో ఎండు ద్రాక్షనైనా వేసుకోవచ్చు. అలాగే జీడిపప్పును 1 కప్ తీసుకుంటున్నాను. బాదం, జీడిపప్పు, కిస్మిస్, పిస్తా అన్ని ఈక్వల్ మెజర్మెంట్స్లో తీసుకుని బాదం పప్పు అలాగే కిస్మిస్ వాటర్తో క్లీన్ చేసుకుని డ్రై చేసి తీసుకోవాలి. ఇలాగ తీసుకుని డ్రై నట్స్ ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇక్కడ బాదం కాజుని 4 ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే పిస్తా కిస్మిస్లను 2 లేక 3 ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను. ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఈ సైజులో కట్ చేసుకోవాలి. ఇలాగ కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. వేరే ప్లేట్ను తీసుకుని 1/2 కప్ సన్ఫ్లవర్ సీడ్స్ను తీసుకుంటున్నాను. గ్రామ్స్లో వచ్చేసి 125 గ్రామ్స్. అలాగే 1/2 కప్ పంకిన్ సీడ్స్ను తీసుకుంటున్నాను. అలాగే వాటర్ మెలాన్ సీడ్స్ను 1/2 కప్ తీసుకుంటున్నాను. తర్వాత 1/2 కప్ ఫ్లాగ్ సీడ్స్ను తీసుకుంటున్నాను. సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్, వాటర్ మెలాన్ సీడ్స్, ఫ్లాగ్ సీడ్స్ అన్ని ఈక్వల్ మెజర్మెంట్స్లో తీసుకోవాలి. ఇన్ కేస్ మీకు ఇందులో ఏదైనా ఇంగ్రీడియంట్ అవైలబుల్లో లేదు అంటే ఆ ఇంగ్రీడియంట్ని స్కిప్ చేసైనా చేసుకోవచ్చు. ఈ సీడ్స్ కూడా తీసుకుని పక్కన పెట్టుకుందాం. ఒక బౌల్ని తీసుకుని 1/2 కప్ నువ్వుల్ని తీసుకుంటున్నాను. ఈ నువ్వులు వేయడం వల్ల లడ్డు కమ్మదనం వచ్చి చాలా బాగుంటుంది. నువ్వులను పక్కన పెట్టుకుందాం. 1 కప్ని తీసుకుని కొబ్బరి ముక్కలను 1 కప్ వేసుకుందాం. ఇలాగ తీసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఫ్లాగ్ సీడ్స్ను వేసుకుని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవాలి. ఎక్కువసేపు అవసరం లేదు. ఒక 2 to 3 minutes వేయించుకుంటే సరిపోతుంది. ఈ అవిసె గింజలు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇలాగా చిటపట ఆడడం స్టార్ట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకుని చల్లార్చుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకుని ఈ పౌడర్ని ఒక బౌల్లోకి వేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ప్యాన్లో గీను వేసుకుని గీ కరిగిన వెంటనే ముందుగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు వేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. కొబ్బరి ముక్కల ప్లేస్లో కొబ్బరి పౌడర్ అయినా వేసుకోవచ్చు. కొబ్బరి ముక్కలు ఫ్రై అవ్వడానికి 2 to 3 minutes టైం పడుతుంది. ఇలాగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని తర్వాత ముందుగా కట్ చేసుకున్న బాదంను వేసుకుని కలుపుతూ వేయించుకోవాలి. బాదం ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కనుక ముందుగా ఇలా బాదంను తీసుకుని 2 నిమిషాలు ఫ్రై చేయండి. ఇలాగా డ్రై నట్స్తో చేసిన లడ్డు రోజువారీ డైట్లో తీసుకోవడం వల్ల చాలా మంచిది. ఇలాగా ఫ్రై అయ్యాక ఇందులో ఇప్పుడు కట్ చేసుకున్న జీడిపప్పు ముక్కలను వేసుకుని ఫ్రై చేయండి. ఇవి ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది కనుక స్టెప్ బై స్టెప్ చూపిస్తున్నాను.
మీరు కావాలి అంటే ఒక్కొక్కటి అయినా ఫ్రై చేసి ప్లేట్లోకి తీసుకోవచ్చు. ఇలాగా మధ్య మధ్యలో నెయ్యిని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలాగా కాజు వేగిన తర్వాత ఇప్పుడు కట్ చేసుకున్న పిస్తాను వేసుకుని వేయించుకోవాలి. ఇవి పూర్తిగా వేగవలసిన పని లేదు. నెక్స్ట్ వేసిన ఇంగ్రీడియంట్స్తో వేగుతాయి కనుక జస్ట్ 2 to 3 మినిట్స్ వేగిన తర్వాత ఇందులో ఇప్పుడు కట్ చేసుకున్న కిస్మిస్ను వేసుకుని ఫ్రై చేసుకోవాలి. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా పోషకాలు అందక ఎముకలు కానీ ఒళ్ళు నొప్పులు కానీ ఎక్కువగా ఉంటే ఇలాగ డ్రై ఫ్రూట్తో చేసిన లడ్డూని డైలీ వారి డైట్లో తీసుకోవడం వల్ల చాలా మంచిది. ఇలా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకుని చల్లార్చుకోవాలి. ఇలా చల్లారిన తర్వాత ఒక గిన్నెను తీసుకుని దానిలో వేయించిన బాదం, కొబ్బరి, కాజు, కిస్మిస్, పిస్తా మిక్స్ను వేసుకోవాలి. ఇలాగ మొత్తం అంతా వేసుకుని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి గీను వేసుకుని హీట్ అయ్యాక పంకిన్ సీడ్స్ను వేసుకోవాలి. వేసుకుని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ వేయించుకోవాలి. ఇలాగా గీలో సీడ్స్ని ఫ్రై చేయడం వల్ల లడ్డూలో సీడ్స్ క్రిస్పీగా ఉండి లడ్డూ టేస్ట్ బాగుంటుంది. ఇలా వేగిన తర్వాత వాటర్ మిలాన్ సీడ్స్ను వేసుకుని కలుపుతూ వేయించుకోవాలి. నట్స్ అన్ని 1 కప్ వేసుకుంటే ఆ కప్తో హాఫ్ సీడ్స్ను వేసుకుని లడ్డూని చేసుకోవాలి. ఇలాగా వాటర్ మిలాన్ సీడ్స్ వేగాక ఇప్పుడు సన్ఫ్లవర్ సీడ్స్ను వేసుకుని వేయించుకుందాము. మనం ఈ సీడ్స్ను ముక్కలుగా అయినా చేసుకుని ఫ్రై చేసుకోవచ్చు, లేదు అంటే ఇలాగైనా ఫ్రై చేసుకోవచ్చు. సన్ఫ్లవర్ సీడ్స్ జస్ట్ 1 మినిట్ వేగితే చాలు. ఇలా వేగాక ఇప్పుడు నువ్వులను వేసుకుందాము. వేసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుతూ వేయించుకోవాలి. ఇవి వేగాక ఇప్పుడు చివరలో 1 స్పూన్ గసగసాలను వేసుకుందాము. వేసుకుని ఇలా ఒకసారి కలుపుకుంటే చాలు, ఆ హీట్కి వేగిపోతాయి. ఇలాగన్నీ సీడ్స్ వేగాక స్టవ్ ఆఫ్ చేసుకుని ముందుగా నట్స్ తీసుకున్న గిన్నెలోకి వేయించిన పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, నువ్వులు, అలాగే వాటర్ మిలాన్ సీడ్స్, గసగసాలు మిక్స్ను వేసుకోవాలి. ముందుగా గ్రైండ్ చేసిన ఫ్లాక్ సీడ్స్ పౌడర్ని వేసుకోవాలి. అలాగే యాలకుల పౌడర్ను వేసుకుని అంతా కలిసేలాగా నట్స్ అండ్ సీడ్స్ను కలుపుతూ మిక్స్ చేసుకోవాలి. ఇలాగ మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. లడ్డూకి స్వీట్నెస్ కోసం 1 kg ఖర్జూరంను తీసుకుంటున్నాను. మీకు కావాలంటే ఖర్జూరం ప్లేస్లో అంజీరా పళ్ళునైనా తీసుకోవచ్చు. ఈ ఖర్జూరం పళ్ళను తీసుకుని వాటర్తో క్లీన్ చేసి డ్రై చేశాక ఖర్జూరంలో ఉన్న సీడ్స్ అన్ని తీసేయండి. ఇలాగా తీసేసుకుని ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి తీసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి, లేదు అంటే రోట్లో అయినా దంచుకుని తీసుకోవచ్చు. ఇలాగా మధ్య మధ్యలో కలుపుతూ గ్రైండ్ చేసుకోవాలి. ఇలా పేస్ట్లా రావాలి. సో ఇలాగంతా ఖర్జూరం కొంచెం కొంచెంగా వేసుకుని గ్రైండ్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి అదే ప్యాన్ పెట్టుకుని గీను వేసుకుని కరిగిన తర్వాత ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న ఖర్జూరం పేస్ట్ను వేసుకుని కలుపుతూ 2 to 3 మినిట్స్ వేయించుకోవాలి. స్టార్టింగ్ కొంచెం గట్టిగా అనిపిస్తుంది, కానీ ఇలా కలుపుతూ ఫ్రై చేస్తూ ఉంటాము పేస్ట్ అనేది కొంచెం సాఫ్ట్గా అవుతుంది. న్యాచురల్ ఫ్రూట్ స్వీట్తో ఈ లడ్డూని ప్రిపేర్ చేస్తున్నాము. ఇలా వేగాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ముందుగా నట్స్ అండ్ సీడ్స్ మిక్స్లో ఈ ఖర్జూరం పేస్ట్ను వేసుకుని అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. మరీ వేడిగా కాకుండా కొంచెం చల్లారాక కలుపుకోవాలి. ఖర్జూరం పేస్ట్ డ్రై ఫ్రూట్స్ అండ్ సీడ్స్కి పట్టేలాగా కలపండి. ఒక ముద్దలాగా వచ్చేలాగా కలిపాక మాత్రమే లడ్డూను చెయ్యాలి. అప్పుడే లడ్డూకి స్వీట్నెస్ అనేది ఈవెన్గా వస్తుంది. ఇలా మీడియం సైజులో చేసుకోండి. లడ్డూలు బైండింగ్ చాలా ఈజీగా అవుతుంది. మనం ఇలాగ తీసుకుని లైట్గా ప్రెస్ చేస్తూ ఉండలాగా చేస్తూ తీసుకోవడమే.
ఒకవేళ మీకు బైండింగ్ అవ్వలేదు అంటే వేయించిన ఖర్జూరం పేస్ట్ ను వేసుకుని చేసుకోవచ్చు. ఒక్కొక్కటిగా చేసుకుంటూ ప్లేట్లోకి తీసుకుందాం. ఇలాగ మనం మొత్తం అన్ని లడ్డూలను చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. మనం చేసిన క్వాంటిటీకి అయితే ఒక 50 లడ్డూలు వచ్చాయి. అంతే, ఎంతో టేస్టీ అండ్ మోస్ట్ హెల్దీయెస్ట్ డ్రై ఫ్రూట్ లడ్డు రెడీ అయిపోయింది. ఇలా ఒక్కసారి చేసి పెట్టుకున్నామంటే 2 to 3 వీక్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. రోజుకొకటి తింటే మనకు కావాల్సిన న్యూట్రియంట్స్ ఫుల్గా అందుతాయి. మీరు కూడా ఇంట్లోనే హెల్దీయెస్ట్ డ్రై ఫ్రూట్ లడ్డూని ట్రై చేసి అండ్ ఎలా వచ్చిందో అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.